మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మీద వారు ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా విషయాలు చెప్పారు. అందులో ఎక్కువ శాతం 90% అబద్ధాలు అసత్యాలు మాట్లాడడం. అది ఒక మాజీ చీఫ్ మినిస్టర్గా 10 years చీఫ్ మినిస్టర్ ఉండి మరి ఈ విధంగా ఇరిగేషన్ విషయంలో అయితే పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. అది నేను కొంత మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. నేను ఇరిగేషన్ మినిస్టర్ అయిన రోజు అంతకుముందు ఈయన ఎప్పుడు ఏదో గూగుల్ మ్యాప్ అని ఏదో ప్రజెంటేషన్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. నేను ఇరిగేషన్ మినిస్టర్గా December 7, 2023 ఛార్జ్ తీసుకున్న తర్వాత క్రమక్రమంగా పరిశీలిస్తుంటే అసలు ఇంత దారుణంగా దుర్మార్గంగా ఎవరన్నా ఇరిగేషన్ సెక్టర్ని నాశనం చేసినంటే అది కేసీఆర్ గారు అని చెప్పి మనం చేయాలి. అంటే మనందరినీ, మనల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ వడ్డీ భారం మన మీద పోపి నామమాత్రం ఆయకట్టు వచ్చింది. అది కాకుండా బహుశా ఎవరు కూడా తాను కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని వాళ్లే వర్ణించారు. ఆ బ్యారేజెస్ కూలిపోయినాయి. ఆ బ్యారేజెస్ కూలిపోవడానికి మాజీ ముఖ్యమంత్రి కారణమని ఒక సుప్రీంకోర్టు జడ్జు మరి ఆయన రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ లో మళ్ళీ మాట్లాడుతున్నారంటే మరి ఏ విధంగా వర్ణించాలో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు మరి కమిషన్ల కక్కుర్తిలోనో, అవగాహన లేకపోవడమో, లేకపోతే అసమర్థతనో, లేకపోతే చాతగానితనమో, లేదా దక్కమ్మలు తర్వాత తెలియదు. కానీ వాళ్ళు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి, రైతులకి చేసిన ప్రయోజనం మరి ఆల్మోస్ట్ జీరో, శూన్యంకి దగ్గర. కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజెస్ కూలిపోయినాయి. అది మేం చెప్పడం లేదు. భారతదేశంలో పార్లమెంట్ లో చట్టంతో ఏర్పరిచిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నది, విజిలెన్స్ కమిషన్ అన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జితో ఏర్పడిన జ్యుడిషియల్ కమిషన్ కూడా దే ఆర్ డైరెక్ట్లీ అండ్ వైకేరియస్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద కొలాప్స్ ఆఫ్ ది బ్యారేజెస్. నేను కొంత బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను మీకు. దే విల్ కమ్ టు ద మెయిన్ సబ్జెక్ట్. వాళ్ళ ఇరిగేషన్ మొత్తం కూడా ఆ రోజు మరి ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా అన్ని ఆయన్ని వివరించాడు. కాబట్టి ఆ విషయాల్లో ఒకసారి యావత్ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని 38,500 కోట్లకి రూపొందించబడి ఒక 10,000 కోట్ల పని అయిన తర్వాత మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రావద్దనో, లేకపోతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్లు వస్తాయనో ఆ ప్రాజెక్టు మారు చేసి ఆగమాగా చేసిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే అది కూడా మనందరినీ తాకట్టు పెట్టి అప్పు చేసి తీసుకొచ్చి ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. అదేవిధంగా ఇది సీతారాం సాగర్ది అంతకుముందున్న రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ ఇందిరా సాగర్ రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ రెండు కూడా మరి అవి అయిన పనులను వదిలేసి అబాండన్ చేసే ప్రాజెక్ట్ ని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టిండు. అదే ఆయకట్టుకి ఆ 2 ప్రాజెక్టులు కొనసాగించి ఉంటే 1,755 కోట్లలో 4 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చేది. అది మానేసి సుమారు ఇప్పుడు 18,000 కోట్లతో నిర్మించబడుతుంది సీతారామ ప్రాజెక్టు. మరి అది సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కూడా కలుపుకుంటే 20,000 కోట్లు దాటుతుంది. అది సీతారాం ప్రాజెక్టు గురించి.
దేవాదుల ప్రాజెక్టు ఎన్నో ఏళ్ల నుంచి పురోగతిలో ఉంది, ప్రోగ్రెస్ లో ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా వీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన దేవాదుల ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్. అది 10 ఏళ్లలో కూడా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయలే, పూర్తి ఆయకట్టు ఇవ్వలే. అక్కడ ప్రాణైతే చేవెళ్ల ప్రాజెక్టు అబాండన్ చేసి రాష్ట్రానికి నష్టం చేసింది. ఇక్కడ రాజీవ్ దుమ్ముగూడెం ఇందిరాసాగర్ ప్రాజెక్టులు అబాండన్ చేసి రాష్ట్రానికి మరి నష్టం చేసింది. దేవాదుల ప్రాజెక్టు మరి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి విచ్చలవిడిగా అప్పులు తీసుకొచ్చి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి కూడా పూర్తి చేయలేదు. మరి ఈరోజు ఆయన పూర్తిగా ఫోకస్ చేసి మాట్లాడిన పాలమూరు జిల్లా గురించి మాట్లాడదాం. అప్పటికే పెండింగ్ లో ఉన్న, ఆయనే అన్నాడు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎందుకు పూర్తి చేయలేదో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి మహబూబ్నగర్ ప్రజలకు అని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి చేయలేదో మరి నల్గొండ ప్రజలు అడుగుతున్నారు. డిండి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదో నల్గొండ ప్రజలు అడుగుతారు. మీరు శంకుస్థాపన చేసి ఎక్కడెక్కడ నాగార్జున సాగర్లో, మిర్యాలగూడలో, దేవరకొండలో, హుజూర్ నగర్లో మీరు మరి పెద్ద ఎత్తున ఎలక్షన్స్ కి 2 ఏళ్ల ముందు శంకుస్థాపన చేసి 1.5 years లో పూర్తి చేస్తా అన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఒక్కటన్నా పూర్తి చేసిండ్రా? ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. మేము ఆ పనులు టేకప్ చేసి ఇప్పుడు పూర్తి చేసే పనిలో ఉన్నాము. మరీ దారుణంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో అబద్ధాలు చెప్పడం, ఇది ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నుండి దిగిపోయిన వారికి తగదని చెప్పిన మనం చేస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కేసీఆర్ గారు ఒక్కెకరం ఉన్న ఆయకట్టు ఇచ్చిండ్రా? మీరు ఇవ్వలే. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఆయకట్టు ఇవ్వలే. సీతారామ ప్రాజెక్టుకి 8,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఆయకట్టు ఇవ్వలే. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లతో కట్టి బ్యారేజీలు కూలిపోయినాయి. మరి ఇది మీది ఇరిగేషన్ లో మీ స్టోరీ అంటే అది. ఆయనే ఆ పదం వాడి స్టోరీ అని. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఇంకొన్ని విషయాలు చెప్పాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 90 టీఎంసీలకి జీవో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జూరాల ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జీవో ఇవ్వడం జరిగింది. ఏమిటి అలా 45 టీఎంసీలు మేము తగ్గించి ఉపయోగించినవాట. మేమేదో కేంద్రానికి ఒప్పుకున్నవాట, కేంద్రం ఏదో అని చేసినట్ట. మేము కేసీఆర్ గారు ఇటువంటి పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడటం ఇది సరైనది కాదు. మరి తెలివిలేని ఎవడో దత్తమ్మ ఎవడో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. నేను రాసిన 2 లేఖలు కూడా మీడియాకి రిలీజ్ చేస్తున్నా. వాళ్ళు ఏ విధంగానైతే జీవో ఇచ్చిండ్రో వాళ్ళు ఉన్నప్పుడు 45 టీఎంసీలు ఫస్ట్ ఫేజ్ గా సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ ఫస్ట్ ఫేజ్ గా ఆమోదం. మరి అదేవిధంగా మరో 45 టీఎంసీలు గోదావరి వాటర్ డైవర్షన్ విషయంలో మరో 45 టీఎంసీలు 90 టీఎంసీల కోసం మేము ఎప్పుడు కూడా కేంద్రంతో కొట్లాడినాం. మీకంటే కృష్ణా నదీ జలాలు రక్షించుకోవడంలో మేము చాలా సమర్థవంతంగా ముందుకు పోయని చెప్పి మనం చేస్తున్నాం. అది ఇరిగేషన్ మినిస్టరు ఇలా లెటర్ రాసిన చెప్పిండు. మరి ఆయన చదివిండో ఇంకో చదువుతారు. కానీ ఇందులో స్పష్టంగా 45 టీఎంసీ మీరు మైనర్ ఇరిగేషన్ లో సేవింగ్స్ లో ఇవ్వండి, మరో 45 టీఎంసీ మీరు గోదావరి వాటర్ డైవర్స్ ఇవ్వండి మరి అని చెప్పడం. నేను రాసిన అన్ని లేఖల్లో కూడా వాళ్ళు ఇచ్చిన జియో మేరకే, ఏదైతే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆగస్టు 2022 జియో ఇచ్చిండ్రో ఆ జియో మేరకే
నేను లేఖలు రాయడం జరిగింది. ఈ విధంగా ఏదో ద్రోహం ఏదో అయిపోయింది అంటే ఇట్లా ఉట్టిగా అబద్ధాలు చెప్పి ఏదో ఉద్యమం చేయాలంటే ఉద్యమం కాదు. కేసీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది మీరు, ఇరిగేషన్ సెక్టర్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసింది మీరు. మీ అవినీతికి, మీ కక్కుర్తికి, మీ ఈ కమిషన్ల వ్యవహారానికి, మీ అవగాహన లోపానికి మరి తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ శాఖలో చాలా నష్టపోయిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా కృష్ణా నదీ జలాల విషయంలో నేను ఇంకా వివరంగా రేపు ఫ్యాక్ట్స్, ఫిగర్స్, డేట్స్ తో సహా క్రాలజీతో రేపు చెప్తాను. అంటే ఈరోజు టైం తక్కువ ఉంది, మిమ్మల్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నేను ఇన్ షార్ట్ ఈరోజు చెప్తాను. కృష్ణా నదీ జలాల్లో లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మీరు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇవ్వండి, తెలంగాణకి 299 సరిపోతుందని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మీరు ఒప్పుకున్నారా లేదా? రేపు ఆ రికార్డు, ఆ కాగితాలు కూడా మేము బహిరంగంగా మీడియా మిత్రులకు తెలియజేస్తాం. అరే మీరు కృష్ణా జలాల విషయంలో పాలమూరు జిల్లాకి, నల్గొండ జిల్లాకి మీరు మోసం చేసి మరి ఇంకోల మీద ఏదో దోషం పెట్టడానికో తప్పు చూపించడానికో ఇది నిజంగా ఏమాత్రం తగదని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మీకు కొన్ని లెక్కలు చెప్పాలి. 90% పూర్తయింది అన్నాడు. 90% పూర్తయిందా? 1 ఎకరానికి ఆయకట్టు ఇచ్చినవా? ఏది నిజమో కేసీఆర్ నిజం చెప్పాలని కోరుతున్నాం. వాళ్ళ హయాంలోనే రివైజ్ ఎస్టిమేట్స్ కింద ఆ ప్రాజెక్ట్ కి 55,000 కోట్లు అయితే అని అంచనా చేసింది. 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం కూడా మరి ఆయకట్టు ఇవ్వలే. మేము అధికారంలో వచ్చిన తర్వాత సుమారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 7,000 కోట్లు ఖర్చు పెట్టినము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము. కృష్ణా బేసిన్ లో ఉన్న ఎస్ఎల్బిసి డిండి ప్రాజెక్టు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము. కృష్ణా బేసిన్ లో ఉన్న మీరు శంకుస్థాపన చేసి అసలు పనులు మొదలు పెట్టకుండా వదిలిపెట్టిన నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో కృష్ణా జిల్లాలతో మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మేము పూర్తి చేయడానికి వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాం, పనులు జరుగుతున్నాయి. మరి ఇది మేము 90% పూర్తి చేసినామంటే ఇది లెక్కలు. 1 ఎకరం కూడా ఆయకట్టు ఇవ్వకుండా మరి 90% పూర్తి చేస్తున్నది పెద్ద మనిషి అంటారు. ఇక ఇది డిపిఆర్ రిటర్న్ చేయడం విషయంలో డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వం 12 ఏప్రిల్ 2023లో రిటర్న్ చేసింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇరిగేషన్ మంత్రి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో రిప్లై ఇచ్చారు. మరి ఆ తర్వాత టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కింద గోదావరి డైవర్షన్ వాటరు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కింద పేర్కొనబడింది. ఆనాడు కానీ ఈనాడు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాము. మరి మీలాగా మోసం చేసే అలవాటు ఏం లేదు మాకు. ఏదో స్లోగన్ కావాలనో, ఏదో డ్రామా చేయాలనో, ఏదో మేమే తెలంగాణకి మేలు చేసినవను మరి చెప్పడానికి ఇటువంటి మోసపూరిత మాటలు ఆపేయాలి. ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడు కూడా 90 టీఎంసీల కంటే పాలమూరు రంగారెడ్డికి మేము తక్కువ అడగలేదు. మీరు ఇచ్చిన జియోకి అనుగుణంగానే 45 టీఎంసీలు ఫస్ట్ ఫేజ్ లో సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మరి డైవర్షన్ ఆఫ్ గోదావరి వాటర్లు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా ఆ ఫర్దర్ 45 టీఎంసీ ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్లో ఉన్నాయి. మీకంటే చాలా సమర్థవంతంగా కృష్ణా జలాల విషయంలో మేము ట్రిబ్యునల్లో పోరాడుతున్నాము.
మీరు 299 టీఎంసీలు 811లో 299 టీఎంసీలు సరిపోతాయని 10 ఏళ్ళు 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ల పాటు మీరు లిఖిత పూర్వకంగా రాసిచ్చిండ్రు. మేము అధికారంలో రాగానే ఇది మేము ఒప్పుకోము. కృష్ణా ట్రిబ్యునల్లో క్యాచ్మెంట్ ఏరియా, పాపులేషన్, డ్రౌట్ ఏరియా అనేక సైంటిఫిక్ రాషనల్ ఫ్యాక్టర్స్ లో ఏ విధంగా తెలంగాణకి మరి 500 కంటే ఎక్కువ టీఎంసీలు ఇవ్వాలి అని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ లో వినిపించిన జనం అందరికీ తెలుసు. మేమేమో కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ ఇంట్రెస్ట్, తెలంగాణ రైతాంగాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే మీరు మీ హయాంలో 512 టీఎంసీ మీరు ఆంధ్రాకి రాయించిన మాట వాస్తవమా కాదా? రేపు ఆ డేట్స్, ఆ ఫిగర్స్, ఆ డాక్యుమెంట్స్ రేపు రిలీజ్ చేస్తున్నాను. అదేవిధంగా ఆయన మరి నేనేదో 45 టీఎంసీ ఒప్పుకున్నట్టుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. మీ జియోకి అనుగుణంగానే 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైన్ ఇరిగేషన్ అండ్ 45 టీఎంసీ గోదావరి రివర్ వాటర్ యూసేజ్ అనేది ఆ విధంగా పేర్కొని తొందరగా క్లియర్ చేయమని చెప్పి నేను, అదేవిధంగా కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ కూడా తొందరగా పూర్తి చేయమని చెప్పి పదే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాము. నేను స్వయంగా బహుశా భారతదేశంలో ఏ ఇరిగేషన్ మినిస్టర్ స్వయంగా ట్రిబ్యునల్, రివర్ వాటర్ ట్రిబ్యునల్ హియరింగ్ లో అటెండ్ కాడు. నేను స్వయంగా అటెండ్ అయ్యి మన అడ్వకేట్స్, లాయర్స్ కి సరిగ్గా బ్రీఫింగ్ ఉందా, సమర్థవంతంగా వాదన వినిపిస్తుందా సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. మరి కృష్ణా నది జలాల విషయంలో మాట్లాడుతున్నారు పెద్ద మనిషి. నేను ఇలా షార్ట్ గా చెప్తున్నా, రేపు మొత్తం అంకెలు, డేట్స్, ఫిగర్స్ మరి అన్నిటితో రేపు విడుదల చేస్తే లేట్ అయిపోయిందని. 2014 కంటే ముందు, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే ముందు కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించకపోవడానికి డ్రాల్ కెపాసిటీ, వాటర్ డ్రాల్ కెపాసిటీ రోజుకి 4.1 టీఎంసీ ఉంటే, అంటే ప్రతిరోజు 47,000 క్యూసెక్లు వాళ్ళు అంటే ఆంధ్రాకి అక్రమంగా నీటి తరలింపు కెపాసిటీ ఉంటే, కేసీఆర్ గారి హయాంలో అది 1,11,400 టీఎంసీకి క్యూసెక్లకి వాళ్ళ డ్రాల్ కెపాసిటీ పెరిగింది. అంటే ప్రతిరోజు కృష్ణా నదీ జలాలు మీ అసమర్థత వల్ల, మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై తెలంగాణ ఇంట్రెస్ట్ కి ద్రోహం చేసిన వల్ల అది 9.6 టీఎంసీ పర్ డే పెరిగిన విషయం మనం చేస్తున్నాం. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇది చాలా ఒక సంతృప్తితో, ఒక మరి సాటిస్ఫాక్షన్ తెలియజేస్తున్నాం. మేము వచ్చిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి తెలంగాణ మోసం చేయడానికి, ద్రోహం చేయడానికి మిమ్మల్ని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిస్తే ఆ డేట్ పోస్ట్పోన్ చేసుకొని రాయలసీమ లిఫ్టిగేషన్ టెండర్స్ కి దోహదపడ్డ మీరు మా మీద నిందలేసేది. మేము అధికారంలో వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ పనులు ఆఫీసులోని గంటాపదంగా మనం చేస్తున్నా. 3 టీఎంసీ పర్ డే రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ పనులని ఆపించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పి నేను ఈరోజు మీడియా మిత్రులకు మనం చేస్తున్నా. ఇది చాలా పెద్ద విషయం చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. అంటే కేసీఆర్ గారి హయాంలో ఆయన ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు మొదలు పెట్టుకుంటే, అంటే శ్రీశైలం బాటమ్ నుంచి, లోయెస్ట్ లెవెల్ నుంచి పర్ డే 3 టీఎంసీ పర్ డే తీసుకుపోయే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించినామని చెప్పి మేము ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. మా సిన్సియారిటీ, కమిట్మెంట్ మీద మీరు ఈ విధమైన తప్పుడు ప్రచారం, మోసపూరిత ప్రచారం చేయకూడదని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా నేను ఈ అంకెలు రేపు ఇంకా వివరంగా రిలీజ్ చేస్తా. తెలంగాణ రాకముందు కృష్ణా నదీ జలాలు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ఎంత నీళ్లు తరలించిందో, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్లలో కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ఏ విధంగా తరలించిందో
ఈ లెక్కలు నేను ఇప్పుడు మీకు చదివిపిస్తా, ఈ లెక్కలు మీకు నేను విడుదల చేస్తా. 10 ఏళ్లలో అక్రమంగా వాళ్ళు తరలించింది ఏది? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా నదీ జలాలు గ్రేటర్ క్వాంటిటీ, గ్రేటర్ వాల్యూమ్ ఇస్ ఇల్లీగల్లీ బీన్ డైవర్టెడ్ బై ఆంధ్రప్రదేశ్. 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలించకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్ల పాటు 1442 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించకపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ స్టేట్ గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలు తీసుకుపోయింది అక్రమంగా 727 టీఎంసీలు అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. కృష్ణా నదీ జలాల్లో మోసం దగా చేసింది మీరు. ఇది అంకెలు, ఇవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్ రికార్డ్స్, రేపు నేను విడుదల చేస్తా. మీ 10 ఏళ్లలో మరి 1442 టీఎంసీల నీళ్లు 10 ఏళ్లలో డైవర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదో ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడతాడు కేసీఆర్ గారు. సరిగ్గా బ్రీఫింగ్ చేసుకోండి. భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో మేము అధికారంలో వచ్చిన తర్వాత వరి పంట పండడం కానీ, వరి పంట ప్రొక్యూర్మెంట్ కానీ హైయెస్ట్ ఎవర్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ బై తెలంగాణ స్టేట్. మీరు పోయి కొట్లాడారు. ఏం కొట్టారు తెలుసా కదా మాకు. మరి నరేంద్ర మోదీ గారితో మీరు కుమ్మక్కై వాడు రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకు ఓటేసి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకు ఓటేసి, అన్ని విధాలుగా మీరు హలాయిబలై ఉండి మా మీద నిందలు మోపడేందండి. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నా. మరి కృష్ణా నదీ జలాల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చుక్క నీటికి మరి డైవర్ట్ కావడానికి కూడా వీలు కాకుండా పోరాటం చేస్తున్నాము. ఏదో నల్లమల్ల సాగర్ అంటారు మీరు, పోలవరం నల్లమల్ల సాగరు, కానీ అంతకుముందు దాని పేరున్న పోలవరం బంకచెర్ల ప్రాజెక్ట్ మీద పోరాడినే మేము. అసలు మీరు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు రాయలసీమగా కట్టినప్పుడే మాట్లాడలే, పోతిరెడ్డి ఆ ఎక్స్పాన్షన్ మీ టైంలో అయితే ఏం మాట్లాడలే. మేము అన్ని స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాం, సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. సుప్రీంకోర్టులో పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ఆపాలని రిట్ పిటిషన్ వేసింది మేము. మీరు అంతగానో మాట్లాడినరు. మీరు ఏనాడైనా మీరు పోయి అక్కడ రోజా దగ్గరనో ఇంకో దగ్గరనో గోదావరి జలాలు రాయలసీమకు తీసుకుపోతే ఓకే అంటారు. కృష్ణా నదీ జలాలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా జగన్మోహన్ తీసుకుపోతే ఓకే అంటారు. మేము కృష్ణా నదీ జలాల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో ప్రతి చుక్క మనకి మా హక్కుగా రావాల్సిన నీటి వాటా కోసం అన్ని స్థాయిలో పోరాడుతున్నాము. సిన్సియర్ గా, కమిటెడ్ గా కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాము, లీగల్ గా పోరాడుతున్నాము. మరి ఇంకో విషయం, అసలు నీళ్లు తక్కువచ్చినా ఎక్కువచ్చినా అని ఏదో మహబూబ్ నగర్ లో నీళ్లు ఎక్కువ రాలే, నల్గొండలో ఎక్కువ రాలే. కేసీఆర్ గారు కొద్దిగా ఇంకా బెటర్ ప్రిపేర్ కండి. మీరు ప్రిపేర్ రాకుంటే ఇట్లా పిచ్చిగా ఏదో మాట్లాడుతుంటారు. నల్గొండలో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మా గవర్నమెంట్ లో అయింది. హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఎవర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మా ప్రభుత్వంలో అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీ 10 ఏళ్ల కాలే, మేము అధికారంలో వచ్చిన తర్వాత అయింది. అంటే కృష్ణా నదీ జలాలని మన వాటా మనం కాపాడుకొని సరిగ్గా మరి ఇరిగేషను, అగ్రికల్చర్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేటెడ్ గా పనిచేస్తే హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇచ్చిన విషయం కూడా మనం చేస్తున్నాం. మరి చివరిగా మరి కేసీఆర్ గారికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే మరి తానేదో ఎక్స్పోర్ట్ అనుకుంటాడు.
కానీ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 38,000 కోట్ల ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఓహో ఏమో ప్రేమ ఉన్నట్టు మాట్లాడండి. అలా మరి రంగారెడ్డి జిల్లాకు వచ్చే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఎందుకు మార్చింది మీరు? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని పేరు మార్చి అంబేద్కర్ పేరు తీసేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మరి అది ఇప్పుడు 1,20,000 కోట్లుగా అయింది. అందులో 3 బ్యారేజీలు కూలిపోయినాయి. ఇప్పుడు పూర్తయ్యే వరకు 1,50,000 కోట్లు అవుతుందేమో. అంటే 38,000 కోట్ల ఉన్న అదే ఆయకట్టుకున్న నీళ్ళని మరి మీరు కట్టే ప్రాజెక్టుకి 4 ఇంతలు అవుతుంది. అది ఎవరి సొమ్ము అండి? మనందరి సొమ్ము. తెలంగాణ ప్రజలు, మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పుడు. అదేవిధంగా నేను ముందు చెప్పిన ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ 1,500 కోట్లతో పూర్తయ్యే పనులు 4 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేదానికి మీరు మళ్ళీ ఎస్టిమేట్ వేసి, రివైజ్ ఎస్టిమేట్ వేసి, మళ్ళీ పనులు పూర్తి కాకుంటే మేము రివైజ్ ఎస్టిమేట్ చేసి అది ఇప్పుడు 18,000 కోట్లకి చేరింది. ఒట్టి సీతారాం సాగరే, మళ్ళీ సీతమ్మ సాగర్ ఇంకో 3,000 కోట్లు. అదేవిధంగా మరి పాలమూరు రంగారెడ్డి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏదో మీరు 90% చేసిన అంటున్నాడు. మీడియా మిత్రులారా మీరు గమనించారు. సరే, ఆయన ఎవరు తెలియలేరు, ఆయనంతా తెలియకలు కాకపోయిండొచ్చు. బట్ తెలంగాణ పట్ల చిత్తశుద్ధి, సిన్సియారిటీ, కమిట్మెంట్ ఉందని చెప్పి మనం చేస్తున్నాం. మరి వాళ్ళు తద్దమ్మలు, వీళ్ళు తెలియలేని వాళ్ళు అంటున్నాడు. మరి ఎవరు తద్దమ్మలు, ఎవరు తెలియని వాళ్ళు ఆయనే తెలంగాణ ప్రజలే డిసైడ్ చేయాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి డిస్ట్రిబ్యూటరీ కాలువలకి 10 ఏళ్లలో ₹1 ఖర్చు పెట్టలే. ఒక్క తట్టెడు మట్టి ఎత్తలేదు. ఆయకట్టు కాలువలకి మీరు 10 ఏళ్లలో 1,80,000 కోట్లు ఖర్చు పెట్టి, అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి మీరు మా మీద ఏదో బదనం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు అని చెప్పి నేను మనం చేస్తున్నా. మీడియా మిత్రులారా మీరు దయచేసి ఈ విషయం గమనించాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో డిస్ట్రిబ్యూటరీ కాలువలకి, ఆయకట్టు కాలువలకి, అదేవిధంగా సీతారామ ప్రాజెక్టుకి డిస్ట్రిబ్యూటరీ కాలువలకి, ఆయకట్టు కాలువలకి ఒక్క అంగుళం ముందుకు పోలే, తట్టెడు మట్టి ఎట్టలే. మెయిన్ ట్రంక్ లైన్ చేసిండ్రు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. అసలు మేమేదో చేసినాం అంటాడు. అసలు దానికి మెయిన్ లింకు నార్లాపూర్ ఏదుల ప్యాకేజ్. ఏది? పాలమూరు రంగారెడ్డిలో మొదట్లో, ఆ ప్రాజెక్టులో మొదట్లోనే ఉంది. ఆ కాలువ నుంచి నీళ్లు పోకుంటే ఎక్కడ నీళ్లు పోవు. వీళ్ళు అధికారంలో దిగిపోయిన అప్పటి వరకు 2-3 ఏళ్ళు ₹1 పని కూడా కాలే. మేము వచ్చిన తర్వాత ఈ నార్లాపూర్ ఏదుల లింక్ కెనాల్కి మేము రివైజ్ ఎస్టిమేట్ చేసి ఆ కాంట్రాక్టులతో నెగోషియేట్ చేసి ఇప్పుడు పని మొదలు పెడుతున్నాం. మరో 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నాం. అదేవిధంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి మీరు 1,00,000 కోట్లు వృధా చేయకుంటే ఆ 38,000 కోట్లతోనే అది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే ఆ మిగిలిపోయిన అమౌంట్తో 62,000 కోట్లు మిగిలేవి తెలంగాణ రాష్ట్రానికి. పాలమూరు రంగారెడ్డి అయిపోయేది, కల్వకుర్తి అయిపోయేది, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, SLBC, డిండి, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, దేవాదుల ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు అన్నీ కూడా మీకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న మోజుతో మరి అది కకృత, మరి అసమర్థతనా, చేతగాంతరమా, మరొకట మరి తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. వారు ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తయిపోయేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. రేలంపాడు గురించి మాట్లాడిండు. రేలంపాడు 2 TMCల నుంచి 4 TMCలు పెంచేసరికి వాళ్ళ హయాంలోనే, అరే మరి ఇంత పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రుడు ఇట్లా అబద్ధాలు మాట్లాడొచ్చండి. రేలంపాడు 2 TMCల నుంచి 4 TMCలు పెంచగానే కింద నుంచి పొక్కబడి మొత్తం సీపేజ్. ఇప్పుడు ఆ సీపేజ్ ఎట్లా రిపేర్ చేయాలన్నా, అది ఆ రేలంపాడుని ఎట్లా ఉపయోగం తీసుకోవాలని మేము పనిచేస్తుంటే
అదేదో నువ్వు చేస్తున్నావు చెప్తున్నావు. మరి మిత్రులారా, ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా, కృష్ణా బేసిన్లో కేసీఆర్ వల్ల జరిగిన మోసం, దగ, ద్రోహం మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా చెప్తున్నా. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, మరి దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, డిండి, ఎస్ఎల్బిసి, ఇవన్నిటికీ కలిపి 4,500 కోట్లలో అయిపోయేది. 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. అసలు అంటే మోసం, ద్రోహం, దగా చేసింది కేసీఆర్ కదా అని మరి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, 10 ఏళ్ల పాటు మీరు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి విలేకరుల మీద ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. మరి 10 ఏళ్ల పాటు మమ్మల్ని తాకట్టు పెట్టి, ఎవరు కూడా జేబుల నుంచి పైసలు పెట్టరు, తెలంగాణ ప్రజలు అందరినీ తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి, 11% ఇంట్రెస్ట్కి అమౌంట్ తీసుకొచ్చి ఇప్పుడు మేము ఆ అప్పుకి సంవత్సరానికి, మిత్రులు నోట్ చేసుకోండి, 16,000 కోట్లు కడుతున్నాం మేము. మీరు చేసిన అప్పులు మీరు చేసి అప్పులు వృధా అయిపోయి అది ఇరిగేషన్ రాలే, ఆయకట్టు రాజధానితో మీ నిర్లక్ష్యం వల్ల, మీ ద్రోహం వల్ల, మీ దగా వల్ల, మీ మోసం వల్ల కల్వకుర్తి నిర్లక్ష్యం గురైంది, నెట్టంపాడు, భీమా నిర్లక్ష్యం గురైంది, కోయిల్ సాగర్ నిర్లక్ష్యం గురైంది, ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి చేయలే, డిండి ఎందుకు పూర్తి చేయలే. మరి మీరు శంకుస్థాపన చేసి అట్టహాసంగా శంకుస్థాపన చేసిన గుర్తున్నది. శంకుస్థాపన చేసిన రోజు సంవత్సరంన్నరలో పూర్తి చేస్తామని చెప్పారు. ఎక్కడ? మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, హుజూర్ నగర్ లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. మీ హయాంలో ఒక్క ఎకరం ఆయకట్టు వచ్చిందండి. ఇవి పూర్తి చేయడానికి కేవలం 4,500 కోట్లు అయ్యేది, 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. ఈరోజు నేను మరి నల్గొండ జిల్లా వాసిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి, మరి అదే ఈ కృష్ణా బేసిన్ ఆయకట్టు నుంచి 7 సార్లు గెలిచిన వ్యక్తిగా మాటిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఈ టర్మ్లో ఎస్ఎల్బిసి కానీ, డిండి కానీ పూర్తి చేస్తాం. మొదలుపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మరి నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్ నగర్ కూడా పూర్తి చేస్తామని చెప్పి, అదేవిధంగా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పూర్తి చేస్తామని చెప్పి 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో మరి 4,500 కోట్ల ఖర్చుతో ఇవన్నీ పూర్తి చేసి మరి 16 లక్షల ఎకరాల ఆయకట్టు దీని కిందనే ఉంది. మిత్రులారా, మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైనాన్స్ విషయంలో ఏంటంటే గత ప్రభుత్వం కేవలం ఇరిగేషన్ కోసము, నేను మీకు లెక్కలు చెప్తా ఎంత అప్పు తీసుకొచ్చినది. ఆ అప్పు వడ్డీ కానీ అసలు కానీ ఇప్పుడు కట్టే భారం మా మీద ఉన్నది. నేను మీకు మొత్తం ఫిగర్ చెప్తా. ఇప్పుడు ఇరిగేషన్ కి వాడు చేసిన అప్పు 96,108 కోట్లు. ఎంత ఇంట్రెస్ట్ అమ్మా? 11% ఇంట్రెస్ట్ తీసుకొచ్చింది. అంటే పర్ ఇయర్ ఇంట్రెస్ట్ పడమే 10,000 కోట్లు. నువ్వు ఇంట్రెస్ట్ ప్లస్ వడ్డీ అయితే ఎంతతో ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు. మీ మీద గొప్ప చేసినట్టు చెప్తారు వాళ్ళు. మరి అదేవిధంగా మేము అధికారంలో వచ్చే నాటికి డిసెంబర్ 1, 2023 నాటికి 88,000 కోట్లు ఇరిగేషన్ శాఖ మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అప్పు చేసి మాకు మిగిల్చిపోయినవాడు. మేము దాన్ని ఈ 49,000 కోట్లు మీరు అప్పు చేసిన ఇరిగేషన్ లోన్స్ రీపే చేసినాం మేము. మరి గతంలో ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపి ఈ రోజు కూడా 56,000 కోట్ల అప్పు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మిగిలింది. అది మీ ఘనకార్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మేము వచ్చిన తర్వాత మరి మీరు చాలా తెలివికల్లోళ్ళు, మీరు చాలా అసలు మేధావులు.
మరి మీకేమో 11% ఇంట్రెస్ట్ ఇచ్చిండ్రు. అదే ఇరిగేషన్ లోన్స్ రీస్ట్రక్చర్ చేసి మీరు 11% తీసుకొస్తే మేము రీస్ట్రక్చర్ చేసి 7%కి తీసుకొచ్చినని చెప్పే విషయం యావత్ తెలంగాణ ప్రజానికని తెలియాలి. అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మరి మీకు ఏం అవసరం పడ్డదో మరి దానికి అది ఏ విధమైన ఆలోచన. మీరు 11%కి లోన్స్ తీసుకొస్తే మేము రీస్ట్రక్చర్ చేసి అదే లోన్లని 7%కి ఇప్పుడు తీసుకుంటున్నాం. అంటే మరి ఏ విధంగా తెలంగాణ ప్రజలకి మేలు చేస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, మీరు చేసిన అప్పులకి ఇరిగేషన్ లోన్స్కి మీరు చేసిన అప్పులకి 2 ఏళ్లలో మేము 49,317 కోట్లు వడ్డీగా ప్రిన్సిపల్ కట్టడం జరిగింది. మరి నేను తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతాంగానికి ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ ప్రజలకి రైతులకి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇవన్నీ కూడా రేపు అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేస్తా. మరి కేసీఆర్ మోసపూరిత మాటలు నమ్మకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ఉమ్మడి నల్గొండ జిల్లాకి మేము సిన్సియర్గా కమిటెడ్గా చిత్తశుద్ధితో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలని ముందుకు పోతున్నాము. మా మీద గతంలో వాళ్ళు చేసిన అప్పుల భారం మోపిపోయినరు. వాళ్ళు పని చేయకపోగా అప్పుల భారం మోపితే ఇరిగేషన్ బడ్జెట్ నుంచి గత లోన్స్ రీపే చేయాలి, ఇప్పుడు క్యాపిటల్ వర్క్స్ కూడా చేయాలి. మరి పాలమూరు రంగారెడ్డిలో తట్టెడు మట్టి ఎత్తలేదన్నాడు. 7,000 కోట్లు ఖర్చు పెట్టినాము. మీరు చేసిన పనులకి 5,000 కోట్లు ఏది పాలమూరు రంగారెడ్డిలోనే బిల్లులు మేం కట్టినమయ్యా. మరి ఈ విధంగా ఇరిగేషన్ మిషన్లో మేము సిన్సియర్గా కమిటెడ్గా ముందుకు పోతున్నాం. మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటాం. తప్పనిసరిగా తెలంగాణ రైతాంగానికి ప్రజలకి మేలు చేసే విధంగా మరి కమిటెడ్గా ముందుకు పోతుందని చెప్పి నేను మరోమారు మనవి చేస్తూ ముగించుకుంటాను. మరి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా విషయంలో కూడా మేము ఇప్పుడు తుమ్మడిహట్టి ప్రాజెక్టు రివైవ్ చేసి గతంలో ఏ ప్లాన్ ఉండేదో రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తీసుకోవడానికి అదే ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నాము. మీరు అసలు రంగారెడ్డి జిల్లా గురించి చాలా మాట్లాడాడు ఇవాళ పెద్ద మనిషి. ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు అబాండన్ చేసింది, వదిలేసింది, పక్కన పెట్టింది నువ్వు కదా అంటున్నా నేను. అదేవిధంగా మేము ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఎంత చిత్తశుద్ధితో రాజకీయాలు లేకుండా చేస్తున్నాం మీరు గమనించండి. మీరు డిజైన్ చేసి మీరు కట్టిన 3 బ్యారేజ్ కూలిపోతే మేము ఏ విధంగా దాన్ని రీహాబిలిటేషన్ చేయాలో ఒక కన్స్ట్రక్టివ్ ఒక పాజిటివ్ ప్లాన్ తోని భారతదేశంలోనే అత్యంత నైపుణ్యం వాళ్ళని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తో ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అంటే చాలా లేట్ అయింది కాబట్టి నో క్వశ్చన్ సార్. సరే, ఆయన ఎన్ని సభలు పెట్టుకోవడం ఆయన ఇంట్రెస్ట్, కానీ ముందు ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఇరిగేషన్ గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసింది కేసీఆర్. దిస్ నో డౌట్ అబౌట్ దట్. నేను మీరు ఎంతమందితో ఎవరితో చర్చించమని చర్చిస్తా. కృష్ణా రివర్ వాటర్స్ తెలంగాణ రైట్ ప్రొటెక్ట్ చేయడానికి గోదావరి నదిపై తెలంగాణ వాటర్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి మేము గతంలో వాళ్ళు 10 ఏళ్ళు చేసిన దానికంటే ఈ 2 నెలలు ఎక్కువ చేసినాం. సరే, మరి మేము ప్రతిపక్షం కాబట్టి బురద చల్లడమేమో అలవాటు, ఏదో మరి పవర్ లేకుంటే మేము అసూయతో చచ్చిపోతున్నాం అంటే మేము దానికేం అనలేము. ఓకే,
తాత్సారం చేసింది మేమా ఆయన బ్రదర్? నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఎట్లా అసలు పాలమూరు రంగారెడ్డి కింద 12.5 లక్షల ఎకరాలు ఆయకట్టు ఇవ్వాలి. ఆయన ఒక్క ఎకరం కూడా ఆయకట్టు ఇవ్వకుండా ఆయన నేను 90% పనులు పూర్తి చేస్తుంటే ఏమన్నట్టు. అదేవిధంగా అసలు ఒక్క డిస్ట్రిబ్యూటరీ కాలం కూడా అవ్వలే, తట్టడి మత్తెట్టలే. నేను చెప్తున్నా నార్లాపూర్ ఏదుల లింక్ కెనాల్ పూర్తిగా అంది. అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నీళ్లు పోవు. అక్కడ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2-3 ఏళ్ళు పని జరగలే. నువ్వు గొప్పగా నేను 145 మెగావాట్ పంపు పెట్టుకున్నా అంటే నువ్వు 145 మెగావాట్ పంపు పెట్టుకో, నువ్వు 1000 మెగావాట్ పంపు పెట్టుకో. అసలు డిస్ట్రిబ్యూటరీ కాలం తవ్వలేదు, ఈ నార్లాపూర్ ఏదుల కాలం తవ్వలేదు. మీరే అన్ని పనులు వదిలిపెట్టిపోయి మేము అది పూర్తి చేసే ప్రయత్నం చేస్తే ఏదో బదనాం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. చూడండి బ్రదర్, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇది ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు అంత మాటలు కాదు. జ్యుడిషియల్ కమిషన్ అందులో అవినీతి జరిగిందంటున్నది, విజిలెన్స్ కమిషన్ దాంట్లో అవినీతి జరిగిందంటుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇదేదో అంత వంకర టింకర్ అయింది, ఇది పనులు సరి జరగలేదు అంటున్నారు. క్యాగ్ రిపోర్ట్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అది మేమైతే ప్రభుత్వం చేయలేం కదా. ఆ రిపోర్ట్ వాళ్ళ హయాంలో వచ్చింది కదా. అసలు ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే కుంభకోణం అవినీతి అని చెప్పి క్యాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. సరే, ఇప్పుడు మేమైతే పూర్తిగా అన్ని విషయాల్లో చట్టపరమైన చర్యలు చట్టం ప్రకారం ముందు పోతున్నాము. మేము ఆ రోజు చెప్పిన మాటకి ఈరోజు కట్టుబడి ఉన్నాము. నీకు కావాలంటే మొత్తం లెక్కలు తీస్తా. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులు ఎన్ని నీళ్లు లిఫ్ట్ చేసిండ్రు, ఆ తర్వాత మళ్ళీ ఎన్ని నీళ్ళు సముద్రంలోకి వదిలిండ్రు. 5 ఏళ్ల పాటు వాళ్ళు మొత్తం లిఫ్ట్ చేసిన నీళ్లు 165 టీఎంసీ. దాంట్లో 65 టీఎంసీలు మళ్ళీ వాళ్ళే సముద్రంలో వదిలేసిండ్రు. అంటే మళ్ళీ ఎవాపరేషన్ అవన్నీ తీసుకుంటే 5 ఏళ్ల పాటు 5 ఏళ్ళు మొత్తం 80-90 టీఎంసీలు ఉపయోగించారు. మరి ఒక టీఎంసీకి ఎన్ని నీళ్ళు వస్తాయో మీకు తెలుసు. మరి ఏ విధంగా వాళ్ళు ఒక అబద్ధాల ప్రపంచం, ఒక మాయ ప్రపంచం తయారు చేయడంలో వాళ్ళే స్టార్ట్ అని చెప్పి మనం చేస్తున్నాం. నేను మీకు మాట ఇస్తున్నా, ఆ 3 బ్యారేజెస్లు భారతదేశంలో అంతర్జాతీయంగా బెస్ట్ పాసిబుల్ టెక్నికల్ ఎక్స్పర్ట్ తీసుకొచ్చి ఈ ఏజెన్సీస్తోనే పనిచేయిస్తాము. ఓకే, మరి మీరు వాళ్ళ అబద్ధాలు మాట్లాడి మేము నిజం మాట్లాడినాం, దీనికి ఎక్కువ ప్రియారిటీ అని చెప్పి రిక్వెస్ట్. దాని విషయం వద్దు, ఆ విషయం వద్దు, ఓన్లీ ఇరిగేషన్. నేను ఇరిగేషన్ మినిస్టర్. ఓకే, చెప్పండి ఏమన్నాడు. సరే, ఆయన పెద్దరికం కాపాడుకోవాలి. ఆయన నోరు జారితే మేము అంతకన్నా ఎక్కువ నోరు జారగలుగుతాం. ఓకే, అంతకంటే ఏది పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీలు. ఒకటి బ్రదర్, మీకు అర్థం చేసుకోవాలి. ఒక నిమిషం, అంటే మీ అందరికీ ఏం అనుమానం లేకుండా ఆగస్టు 18 ఆగస్ట్ 2022లో వాళ్ళు ఏదైతే జియో విడుదల చేసిండ్రో, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్గా, చీఫ్ మినిస్టర్గా, దానికి అనుగుణంగానే నా లెటర్లు ఉన్నాయి. ఇప్పుడు మరి ఆయన ఎవరు బ్రీఫింగ్ చేసిండ్రో మరి ఆయన ఇక నేను ఎక్కువ ఆలోచించుకోలేదు, కానీ అది పచ్చి అబద్ధము. ఓకే, ఇక మీరు మంచి కవర్ చేయండి. ఓకే, ఏ విషయంలో? ఆ 170 టీఎంసీ ఆయన చెప్తున్న లెక్కలు. వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఇచ్చిన జియో 90 టీఎంసీ. ఓకే, అదేదో నేను చిన్నప్పుడు ఇట్లా అదంటే అవన్నీ ఆయన ఎంపీ ఏం చేసినది. నేను అప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉండి ఏం చేయకపోయేది, అసలు రాను కూడా రాకపోయేది. సరే,
ఇప్పుడు ఇక మరి మనం ఆ, నేను సబ్జెక్ట్కే పరిమితం కావాల్చుకున్నా. వీఆర్ కమిటెడ్ టు కంప్లీటింగ్ ఆల్ ప్రాజెక్ట్స్ ఉమ్మడి మహబూబ్ నగర్లో, ఉమ్మడి నల్గొండ జిల్లా అని చెప్పి మరి ఆ జిల్లా ప్రజలకి, రైతులకి మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. కాదు, మా 2 ఏళ్లలో మాత్రం బ్రదర్, మా 2 ఏళ్లలో మాత్రం నిర్లక్ష్యం జరగలే. వాళ్ళ 10 ఏళ్లలో నిర్లక్ష్యం జరిగింది. ఫసీద్దీన్ సాబ్, ఎస్ఎల్బిసి ఎవరి వల్ల ఆగిందండి? డిండి ఎవరి వల్ల ఆగిందండి? పాలమూరు రంగారెడ్డి ఎవరి వల్ల ఆగిందండి? కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎవరి వల్ల ఆగిందండి? కేసీఆర్ వల్లనే. ఆయన పోయి ఉద్యమిస్తా బహిరంగ సభ పెడదంటే మరి జనం చీకొడతారని చెప్పి మనం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారంటే, ఏదో బచావ్ ట్రిబ్యునల్ అంటే ఎవరికి తెలియని విషయాలు తనకి తెలియటట్ల విధంగా మాట్లాడతాడు. అవి నోట్ కర్లా ఆయన ఏమంటాడు, బచావ్ ట్రిబ్యునల్ ఏదో 174 TMC ఇస్తుందని. నేనైతే అన్ని ట్రిబ్యునల్ జడ్జిమెంట్ చదువుకున్నా. అట్లా అంటే ఆయన ఎందుకు మాట్లాడుతున్నారో అట్లా అర్థం కాదు. అసలు ఆ విషయం ఎక్కడ ప్రస్తావన లేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి మేము కమిటెడ్ పాలమూరు రంగారెడ్డి ద్వారా 12.5 lakh ఎకర్స్ ఇవ్వడానికి. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, కొడంగల్, నారాయణపేట్ ఈ స్కీమ్స్, ఈ పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మేము కమిటెడ్. అంతవరకు నేను చెప్పాలి సార్. అది ఏదో నేను బసవరాజు దగ్గర పోయి మాట్లాడినా, నేను బ్రిజేష్ కుమార్ దగ్గర పోయి మాట్లాడినా, మరి ఉట్టిగానే ఏదో గాలి మాటలు మాట్లాడితే దానికి ఏమని చెప్పాలి? ఓకే, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.